వారణాసితో ఎన్టీఆర్ కుమారుడు అభయ్ రామ్ ఎంట్రీ. మహేష్ చిన్నప్పటి క్యారెక్టర్లో కనిపించబోతున్న తారక్ తనయుడు. వారణాసి గురించి ఎంతైనా ఊహించుకోండి, అది మీ ఊహకే వదిలేస్తున్నానంటూ కమెంట్స్. ఇంతకీ సోషల్ మీడియాను ఊపేస్తున్న ఆ బ్లాస్టింగ్ న్యూస్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశ టీవీ. వచ్చే నెల ఆగస్టు 9 మహేష్ బాబు పుట్టినరోజు వస్తుంది. ప్రజెంట్ నిర్మాణంలో ఉన్నటువంటి సినిమా వారణాసి ఒక్కటే కాబట్టి దాని నుంచి టీజర్ కావాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఏదో ఒక అకేషన్ వచ్చింది కాబట్టి హడావుడి పడడం జక్కన స్టైల్ కాదు. తాను అనుకున్నట్టు అవుట్పుట్ వచ్చిందనుకుంటే తప్ప ఎలాంటి అప్డేట్ కూడా ఇవ్వరు. ఫ్యాన్స్ టెన్షన్ పడుతుంది ఇదే విషయంలోనే. నిజంగా ఇస్తారా లేక హ్యాండ్ ఇచ్చేసి వెయిట్ అండ్ సీ అంటారని ఎదురు చూస్తున్నారు. ఇన్సైడ్ టాక్ ప్రకారం అయితే బర్త్డేకి వారణాసి అప్డేట్ ఉంది. అయితే లేటెస్ట్గా ప్రియాంక చోప్రా ఫోటోలు 2 వదిలినట్లు మహేష్ బాబుకి కూడా అలా చేస్తే సరిపోదు. ఇంటర్నెట్ బ్లాస్ట్ అయ్యేటువంటి విజువల్స్ లేదా వీడియో చూపించాలి, అప్పుడే కిక్ వస్తుంది. ఎందుకంటే వచ్చే సంవత్సరం లోపు మరో మహేష్ బర్త్డే వచ్చేసరికి వారణాసి థియేటర్ రిలీజ్ పూర్తి చేసుకొని ఓటీటీలో కూడా వచ్చేసి ఉంటుంది. కాబట్టి అప్పుడు చెప్పడానికి ఇవ్వడానికి ఏమీ ఉండదు. సో 100% ఏదో ఒకటి ఇవ్వాలి. అయితే అప్డేట్కి పోకిరి రిలీజ్ ఉందంటూ కూడా డెఫినెట్గా సోషల్ మీడియాలో ఒక హడావుడైతే జరుగుతుంది. ఆల్రెడీ ఒకసారి రిలీజ్ అయినటువంటి సినిమాకు మళ్ళీ ప్రమోషన్స్ చేయడం ఎందుకు అనుకుంటున్నటువంటి వాళ్ళు లేకపోలేదు. గత సంవత్సరం అతడిని తీసుకొచ్చి ఇలాగే డైవర్ట్ చేశారు. కానీ ఈసారి ఫ్యాన్స్ మాత్రం డెఫినెట్గా ఒప్పుకోకపోవచ్చు. రాజమౌళి అయితే ఒక టీజర్ రెడీ చేస్తున్నారట. కాకపోతే ఫైనల్ టచ్అప్స్ వగైరాలన్నీ కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే సంవత్సరం ఏప్రిల్ 7 రిలీజ్ కాబోతున్నటువంటి వారణాసి మీద పబ్లిసిటీ పరంగా పెద్ద భారం అయితే డెఫినెట్గా ఉంది. ఇంటర్నేషనల్ రేంజ్లో ఆడియన్స్ని మెప్పించేటువంటి టార్గెట్ పెట్టుకున్నటువంటి రాజమౌళి ఈసారి ఆస్కార్ మీద మరింత గురిపెట్టారు. ఒక పాటకో ఫైట్కో కాకుండా ఏకంగా డైరెక్షన్కి రావాలనేది జక్కన్న కళ. వారణాసితో అది తీర్చుకోవడానికి ఇదే మంచి టైం. పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్గా యాక్ట్ చేస్తున్నటువంటి వారణాసిలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా యాక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వారణాసిపై రోజు రోజుకు అంచనాలు, ఎక్స్పెక్టేషన్స్ ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి టైటిల్ టీజర్ ఫ్యాన్స్కి పూనకాలు తెప్పించగా లేటెస్ట్గా సోషల్ మీడియాలో ఒక సెన్సేషనల్ న్యూస్ తెగ హల్చల్ చేస్తుంది. ఈ మూవీలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ కోసం టాలీవుడ్ టాప్ స్టార్ వారసుడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అనేటువంటి ప్రచారం జోరందుకుంది. ఆ స్టార్ కిడ్ మరెవరో కాదు, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ పెద్ద కుమారుడు అభయ్ రామ్. నెట్టింట వైరల్ అవుతున్నటువంటి లీకుల ప్రకారం వారణాసి మూవీలో మహేష్ బాబు చిన్నప్పటి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్గా ఉండబోతుందట. ఈ క్యారెక్టర్ కోసం ఎవరిని పడితే బాగుంటుందా అని ఆలోచించినటువంటి జక్కన్న ఆఖరికి తారక్ కుమారుడు అభయ్ రామ్ను ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తుంది. ఎన్టీఆర్తో రాజమౌళికి ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ టైంలోనే రాజమౌళి అడగడమే ఆలస్యం, మహేష్ సినిమాలో తన కొడుకు యాక్టింగ్కి తారక్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే కనుక నిజమైతే మహేష్ ఎన్టీఆర్ అభిమానులకు అంతకంటే పెద్ద పండుగ మరొకటి ఉండదనే చెప్పాలి. రాముడిగా సూపర్ స్టార్ డెఫినెట్గా అలరిస్తబోతున్నాడని కూడా చాలామంది తెలుస్తుంది. అయితే ఈ ప్రతిష్టాత్మకంగా అయినటువంటి మూవీ టైం ట్రావెల్ వినూత్న కథాంశంతో రాబోతుంది. మూవీ యూనిట్ కూడా ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసింది ఏంటంటే డెఫినెట్గా విజువల్స్ ఒక రేంజ్లో ఉంటాయని. అయితే ఇందులో భాగంగానే సూపర్ స్టార్ మహేష్ బాబు పలు విభిన్నమైనటువంటి లుక్స్లో కనిపించి అలరించబోతున్నారు. మరీ ముఖ్యంగా ఇందులో మహేష్ బాబు శ్రీరాముడి గెటప్లో కనిపించబోతున్నారనేటువంటి విషయాన్ని రాజమౌళి స్వయంగా హింట్ ఇచ్చారు. రాముడి రూపంలో మహేష్ అద్భుతంగా ఒదిగిపోయారని జక్కన్న ప్రశంసించడంతో సినిమాపై క్యూరియాసిటీ మరింత పెరిగింది. భారీ స్టార్ కాస్ట్తో రూపొందుతున్నటువంటి ఈ గ్లోబల్ ప్రాజెక్ట్లో మహేష్ బాబుతో పాటు గ్లోబల్ లెవెల్లో క్రేజ్ ఉన్నటువంటి యాక్టర్స్ సైతం యాక్ట్ చేస్తున్నారని కూడా తెలుస్తుంది. ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్ చాలా స్పీడ్గా జరుగుతుంది. లేటెస్ట్గా ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ ఈ మూవీకి సంబంధించినటువంటి షూటింగ్ కేవలం ఇంకా 80 రోజుల షూటింగ్ మాత్రమే పెండింగ్ ఉందని కూడా క్లారిటీ ఇచ్చారు. జక్కన్న పక్కా ప్లానింగ్తో వచ్చే సంవత్సరం ఏప్రిల్ 7న ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ చేసేందుకు చాలా ప్లాన్లు అయితే చేస్తున్నారు. బట్ ఏదేమైనా అభయ్ రామ్ ఎంట్రీపై వస్తున్నటువంటి వార్తలపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తే కానీ క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే లేదు. అయితే లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి హాలీవుడ్ మూవీ ది ఒడిస్సీకి ఇండియాలో బ్రహ్మరథం దక్కుతుంది. అయితే క్రిస్టోఫర్ నోలన్ గత సినిమాలు దేనికి రానంతటువంటి భారీగా 20 కోట్ల ఓపెనింగ్ వచ్చిందని కూడా ట్రేడ్ డెఫినెట్గా చెబుతున్నటువంటి రికార్డులను బట్టే అర్థమవుతుంది. అయితే నిన్న మెయిన్ సెంటర్స్ అండ్ ప్రీమియం స్క్రీన్స్ మల్టీప్లెక్స్లలో 80% పైగా ఆక్యుపెన్సీలు అన్నీ కూడా నమోదయ్యాయి. తెలుగు వర్షన్ అందుబాటులోకి తేవడంతో బీసీ సెంటర్లోనూ కూడా డెఫినెట్గా మంచి నెంబర్స్ అయితే వస్తున్నాయి. పలు చోట్ల అయితే హౌస్ఫుల్ సైతం కూడా కనిపిస్తున్నాయి. నిజానికి ఒడిస్సీ ఒక విజువల్ ఫీస్లా అనిపించినటువంటి మాట వాస్తవమే. కానీ జనరల్గా టాలీవుడ్ ఆడియన్స్ కోరుకునేటువంటి ఎమోషనల్ డెప్త్, ఎలివేషన్ ఇందులో కంప్లీట్ రేంజ్లో అయితే లేదు.
అయినా సరే తనకు మాత్రమే సాధ్యమయ్యేటువంటి టెక్నికల్ బ్రిలియన్స్ నోలన్ అయితే డెఫినెట్గా చూపించారు. అయితే వారణాసి విషయంలో రాజమౌళి తీసుకుంటున్నటువంటి శ్రద్ధ అండ్ కంటెంట్ని ఎలా ప్రజెంట్ చేయబోతున్నారన్న దాని గురించి వస్తున్నటువంటి లీకులు చూస్తుంటే ఇంటర్నేషనల్ మార్కెట్కి ఇండియన్ ఒడిస్సాగా కూడా డెఫినెట్గా జక్కన్న సమాధానం చెప్పేలానే ఉన్నారని అయితే తెలుస్తుంది. అయితే పైకి రామాయణం స్ఫూర్తిగా తీసుకొస్తున్నారని చెబుతున్నప్పటికీ వారణాసిలో ఊహకందని ఎన్నో మాయాజాలంతో ఉక్కిరి బిక్కిరి చేయబోతున్నారని అయితే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. రాముడు కుంభకర్ణుడి మధ్య యుద్ధం ఊహించడానికి కూడా షాక్ అనిపిస్తే వాళ్ళిద్దరూ కూడా మళ్ళీ పునర్జన్మ ఎత్తి యుద్ధానికి సిద్ధపడడం రాజమౌళి మాత్రమే ఆలోచించేటువంటి ఒక గొప్ప సాహసం. భారతదేశం నుంచి ఆఫ్రికా, అంటార్టికా దాకా ఆయన చూపించబోయేటువంటి మాయా ప్రపంచాల గురించి పేరొందినటువంటి ఫిల్మ్ మేకర్స్ అయితే మాట్లాడుకోవడం నిజంగా ఖాయమే. అయితే చాలా సెలెక్టివ్గా ఇండియన్ సినిమాలు చూసేటువంటి జపాన్ ఆడియన్స్కి తన ఆర్ఆర్ఆర్తో కట్టిపడేసినటువంటి రాజమౌళి ఈసారి దానికి పదింతలు ఎమోషన్స్ను విఎఫ్ఎక్స్కి ముడిపెట్టి ఆవిష్కరించబోతున్నారు. మన వాళ్ళు ఎలా అయితే ఒడిస్సీ చూసి మైమర్చిపోతున్నారో అదేవిధంగా వారణాసి చూశాక విదేశీయులు సైతం అంతకు మించినటువంటి ఫీలింగ్ ఇవ్వబోతుందన్నారైతే క్లారిటీ వచ్చేస్తుంది. వచ్చే సంవత్సరం ఏప్రిల్లో రిలీజ్ అవుతున్నటువంటి ఈ సినిమా అందరికీ కూడా డెఫినెట్గా ఒక విజువల్ ఫీస్లా అయితే ఉండబోతుంది. అయితే ఇందులో మెయిన్ ఏంటంటే కీరవాణి మ్యూజిక్ ఈ సినిమాకు ఒక పెద్ద ఎసెట్గా మారబోతుంది అనేది ఇంకొక ఇండస్ట్రీ వర్గాల్లో విశ్వసనమైనటువంటి సమాచారం. ఆబ్వియస్గా మనందరికీ తెలుసు కీరవాణి మ్యూజిక్ ఏ రేంజ్లో ఉంటుందో. సేమ్ టైం ఇక్కడ తారక్ కుమారుడు కూడా ఎంట్రీ ఇస్తే సినిమాకి మరింత ఫ్యాన్ బేస్ డెఫినెట్గా ఇటు తారక్ అభిమానులు అటు ఎన్టీఆర్ అభిమానులు ఈజీగా థియేటర్లకు జాతరలా తరలిస్తారనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే అటు మహేష్ కావచ్చు ఇటు తారక్ కావచ్చు వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కూడా డెఫినెట్గా మహేష్ని తారక్ అన్న అన్న అంటూ కూడా సంబోధిస్తారు. కాబట్టి ఇంకా ఒక రేంజ్లో అయితే సినిమాకు ప్రమోషన్ ఈజీగానే ప్రమోట్ చేయకుండానే సినిమాకు ప్రమోషన్ కావాల్సినంత దక్కుతుంది. కాబట్టి ఓవరాల్గా మరి ఈ సినిమా డెఫినెట్గా అభయరామ్ ఎంట్రీ ఉందా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. సో ఏదేమైనప్పటికీ వారణాసిని ఎంత ఊహించుకుంటారో ఊహించుకోండి, మీ ఊహకే వదిలేస్తున్నట్టు కూడా గతంలో కొంతమంది ఫిల్మ్ మేకర్స్ సంబంధించినటువంటి దాంట్లో వర్క్ చేసేటువంటి వాళ్ళు కూడా చెప్పినటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు. సో మరి వారణాసిపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.